పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతాను. చూడండి, 9వ అధ్యాయం మొదటి వచనం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగురుడి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులు మార్గమున వెలుచూ ఉన్నారట. అంటే ఒక పట్టణానికి వెళ్తూ ఉన్నారు. ఆ పట్టణంలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్న సమయంలో ఒక పుట్టు గ్రుడ్డివాడు కనపడ్డాడు. పుట్టు గ్రుడ్డివాడు శిష్యుల కంట కనపడ్డాడు. వారికి డౌట్ వచ్చింది, ఈ గ్రుడ్డివాడుగా పుట్టడానికి కారణం ఏమిటి? వీరి తల్లిదండ్రుల పాపం చేశారా? ఏమన్నా వీరి పూర్వీకులు పాపం చేశారా? లేదా వీడేమైనా పాపం చేశాడా అని వీరికి డౌట్ వచ్చి యేసు ప్రభువారిని అడిగారు. వీడు పాపం చేశాడా? వీని కన్నవారుగా ఏమైనా పాపం చేశారా? వీడు గ్రుడ్డివాడుగా ఎందుకు పుట్టాడు అని ప్రభువుని అడిగితే, ప్రభు అన్నారు, వీడైనా వీని కన్నవారైనా పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టాడు. తల్లిదండ్రులు పాపం చేస్తే బిడ్డలు గ్రుడ్డివారుగా పుడతారా అంటే చెప్పలేము కదా. అదేవిధంగా వీడేమన్నా పాపం చేశాడంటే వీడు పుట్టకముందు పాపం చేసే అవకాశం ఉందా? అవకాశం లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దానికి ఆన్సర్ చెప్తున్నాడు. ఏంటంటే, దేవుని యొక్క క్రియలు వీనిలో వెల్లడి కావడానికే వీడు గ్రుడ్డివాడుగా పుట్టాడు. అంటే పుట్టుగ్రుడ్డి లేదా పుట్టుకుంటి లేదా ఇంకా ఏదైనా జబ్బుతో మనుషులు భూమి మీద పుడుతూ ఉన్నారు అంటే కారణం ఏంటంటే, దేవుని క్రియలు, ఆశ్చర్యమైన క్రియలు, దేవుని శక్తి, దేవుని ప్రభావం వారి ద్వారా లోకానికి తెలియచేయబడ్డానికే వారు అలాగ పుడతారట. అంటే పుట్టుగ్రుడ్డివారైనా పుట్టుకుంటివారైనా కానీ యేసుని నమ్ముకుంటే, యేసు వారిని దర్శిస్తే వారికి అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షమగుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టాడు. అంతేగాని వీడు కానీ వీని తల్లిదండ్రులు కానీ ఏ పాపము చేయలేదు అని అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఏదైనా డిజేబిలిటీ ఉన్నవాళ్ళు, ఏదో మధ్యలో ఏదైనా బలహీనత వచ్చిన వారైనా కానీ యేసుక్రీస్తు ప్రభువారి క్రియలు వారి యందు ప్రత్యక్షమవ్వాలని కోరుకుంటే, అది ఎంతటి జబ్బైనా లేదా పుట్టుకతో వచ్చిందైనా, దేవా నీ క్రియలు నా యందు వెల్లడి కావాలి, నేను నీ కొరకు గొప్ప సాక్షిగా లేవాలి ప్రభువా, నన్ను బలపరచయ్యా, నా ఈ స్థితి నుంచి లేవనెత్తు అని ఎవరైతే
కోరుకుంటారో, అడుగుతారో, విశ్వాసంతో ప్రభు దగ్గరకు వస్తారో వారిలో ప్రభు క్రియలు ప్రత్యక్షమవుతాయి. దేవునికి స్తోత్రం. కానీ లోకం ఎలాగుంటుందంటే, వీడు పుట్టు గుడ్డివాడు గనక, లేదా పుట్టు కుంటివాడు గనక, లేదా పుట్టుకుతూనే ఈ సమస్య వచ్చింది గనక ఇది ఇక పోదు, ఇది అలాగే ఉంటుంది అనే భావన మనుషుల్లో ఉంది. ఇక అది పోదురా అని పెద్దలైన వారు అంటూ ఉంటారు. వానిలో విశ్వాసం నింపడం కానీ, దేవుని క్రియలు వాని యందు ప్రత్యక్షం అవ్వాలని కోరుకోవడం కానీ ఉండదు. వీళ్ళే అడుగుతున్నారు, అసలు వీడు గుడ్డివాడుగా ఎందుకు పుట్టాడు అని వీళ్ళకి డౌట్ వచ్చింది. మనకు కూడా ఆయా సందర్భాల్లో ఏదైనా బలహీనతలు వచ్చినప్పుడు ఇది ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది, ఇంత భయంకరమైన జబ్బు ఎందుకు వచ్చింది అని తలంపులు కలుగుతాయి. సరే, పరీక్షించుకుంటే మంచిది. ఏదైనా తప్పిదాలను చేస్తే మన జీవితంలో దేవుడు అనుమతించితే మరలా తప్పిదాలను సరి చేసుకుంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు, అదేవిధంగా స్వస్థపరుస్తాడు, కాదనట్లేదు. కానీ ఆ జబ్బు వచ్చింది కనుక ఇక పోదు అని ఫిక్స్ అయిపోవడం ఉంది చూడు, అది చాలా తప్పు. అది బలహీనత కావచ్చు, జబ్బులు కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు. చీకటి శక్తులైన ఆవరించి మనిషిని రకరకాలుగా చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. అయితే అలాగే ఉండిపోతాము అని ఫిక్స్ కాకూడదు. దేవుని క్రియలు నా యందు వెల్లడి కావడానికి, ప్రత్యక్షం అవ్వడానికి దేవుడే అనుమతించాడేమో అని మనము ఆలోచన కలిగి ప్రార్థన చేస్తే, విశ్వాసముతో ఉంటే మరల పూర్వస్థితి దేవుడు మనకే ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక అతను గుడ్డివాని దగ్గరకు యేసు ప్రభువారు వచ్చారు. వచ్చి చూడండి ఏం చేశారు. ఏడో వచనం ఆరో వచనం. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కనుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ పుట్టు గుడ్డివాని దగ్గరకు వచ్చి నేల మీద ఉమ్మి వేసి ఆ ఉమ్మి బురద చేసి ఆ బురదను కళ్ళకు పూసాడట. కళ్ళకు పూసి నీ వెళ్ళి సిలోయం అనే కోనేరు ఉంది కదా, ఆ కోనేటిలో కడుక్కో, చాలు. కడుక్కుంటే నువ్వు స్వస్థత పొందుతావు, నీకు చూపు కలుగుతుంది. నువ్వు పుట్టిన దగ్గర నుంచి లోకాన్ని చూడలేదు కదా, ఇప్పుడు నువ్వు వెళ్ళి సిలోయం అనే కోనేటిలో నీ కళ్ళు కడుక్కో, నీకు స్వస్థత కలుగుద్ది అన్నాడు. వాడు వెళ్ళి కోనేటిలోకి వెళ్ళి కళ్ళు కడుక్కున్నాడు. కనుక్కోగానే వానికి కనులు వచ్చాయి. దేవునికి స్తోత్రం. ఇదేంటండి, ఇదేం మెథడు వెరైటీగా ఉంది. కింద నేల మీద ఉమ్మేసి ఉమ్మితో బురద చేసి బురద కళ్ళకు పూసి నువ్వు కడుక్కోపో, ఇదేం విచిత్రం. ఉమ్మిలో ఏముంటుందంటే DNA ఉంటుంది. DNA. ఇప్పుడు ఏదన్నా మన మూలాలు చెక్ చేయాలంటే ఎవరి DNA ఎక్కడి నుంచి వచ్చారు, మన వంశాలని చెక్ చేయాలంటే ఏం టెస్ట్ చేస్తారంటే ఉమ్మే టెస్ట్ చేసేది. ఉమ్మిలో ఏముంది? DNA ఉంది.
యేసుక్రీస్తు ప్రభువారి డిఎన్ఏ ఎక్కడిది? పరిశుద్ధాత్మ దేవునిది. దేవునికి స్తోత్రం. సర్వశక్తిమంతుడైన దేవునిది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టు గుడ్డివాడు గనక వాడు ఏం చేశాడంటే తన డిఎన్ఏ యూజ్ చేసి తన యొక్క శక్తిమంతుని, తన బ్యాక్గ్రౌండ్, తన తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ ప్రభావాన్ని ఉపయోగించి ఉమ్మి వేసి నేల మీద బురద చేసి అలా నువ్వు వెళ్ళి కడుక్కో అన్నాడు. అంటే ఈ రాసినటువంటి ఈ ఉమ్మి బురద ఈ డిఎన్ఏ ఏం చేసిందంటే అతన్ని స్వస్థపరచడానికి దేవుడు దోహదం చేశాడు. దేవునికి స్తోత్రం. విచిత్రం అనిపించింది మనకి. ఇదేంది కళ్ళ మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తే కళ్ళు వచ్చేయాలి కదా, ఇదేంది ఉమ్మేయడం ఏంది, ఉమ్ము బురద చేయడం ఏంది, బురదను కళ్ళకు పోయటం ఏంటి, మళ్ళీ వాడెళ్ళి కడుక్కోవడం ఏంటి, ఇదంతా మనకు ఒక ఏదో ఒక రకం అనిపించింది. అసలు ఉమ్మి పూయటం ఏంటండి అనే తలంపులు మనుషులకు కలుగుతాయి, సామాన్యమైనటువంటి మనుషులకు, విశ్వాసం లేని వారికి. అయితే అతను కడుక్కొని చూపు పొందాడు. చూపు పొందిన తర్వాత ఇక ఆ పట్టణంలో వీడు అందరినీ పలకరిస్తున్నాడు. స్వరాలు గుర్తే కదా వాడికి. ఇంతకుముందు కళ్ళు కనపడకపోయినా పలానా పెదనాన్న, పలానా చిన్నమ్మ, పలానా అన్నయ్య అని స్వరాలు గుర్తే. మాట్లాడుతున్నప్పుడు ఏంట్రా నువ్వెలా చూస్తున్నావు అంటే యేసు అనేటువంటి ఒక ఆయన తన ఉమ్మితో బురద చేసి ఆ బురద కళ్ళకు రాశాడు. నేను సిలోయమను కోనేటికి వెళ్ళి కడుక్కొని చూపు పొందాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇదంతా కూడా మత పెద్దలకు తెలిసింది. ఏ మత పెద్దలకి? యోధా మత పెద్దలకు తెలిసింది. వీడు గుడ్డివాడు కదా, పుట్టుకతోనే గుడ్డివాడు కదా, వీడెలా చూస్తున్నాడు అని వాడిని పిలిపించారు. పిలిపిస్తే నువ్వు ఎలా చూపు పొందావు అంటే యేసు అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన నా కళ్ళ మీద బురద రాశాడు, నేను వెళ్ళి కడుక్కున్నాను, నాకు చూపు వచ్చింది. వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వారేమో మత ఆచారాల్లో ఉన్నారు, మత పద్ధతుల్లో ఉన్నారు. ఏంటి ఆ మతం? యోధా మతం, నిష్ట కలిగిన మతం, ఎవరిని అంగీకరించని మతం, మాదే గొప్ప అనుకునే మతం అది. అంత నిష్ట కలిగిన మతములో యేసుక్రీస్తు ప్రభువారు ఈ అద్భుతం చేస్తే, మతము చెయ్యలేని అద్భుతాన్ని ఈయన చేస్తే, వీరు యేసు ప్రభువారిని చాలా కష్టపెట్టారు, శ్రమ పెట్టారు. ఎందుకు అంటే ఆ రోజు విశ్రాంతి దినమాట. ఏ రోజు? ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన రోజు, వాడు కడుక్కొని చూపు పొందిన రోజు విశ్రాంతి దినం. యూదులకు విశ్రాంతి దినము చాలా కఠినంగా ఉంటుంది. 1 మైల్ దూరం నడవకూడదు, అగ్ని రాజబెట్టకూడదు, నిన్న వండుకున్న అన్నమే విశ్రాంతి దినం రోజు తినాలి. 1 మైల్ దూరం నడవకూడదు. అసలు ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందంటే అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. అంతటి స్ట్రిక్ట్ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో యేసు ప్రభువారు విశ్రాంతి దినమున పుట్టుగురుడ్డివానికి కనులు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మతం ఊరుకుంటుందా? మతం ఊరుకుంటుందా? యేసుక్రీస్తు ప్రభువేమో ఒక మహా అద్భుతాన్ని చేశాడు. లోకము పుట్టినది మొదలుకొని
పుట్టుగ్రుడ్డివాని కన్నులు తెరిచినటువంటి సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? లేవు. అయితే ఇక్కడ తెరవబడ్డా కానీ వీరు ఆయనను నమ్మట్లేదు. అతన్ని పిలిచారు కదా, అతను ఏమని అడిగారంటే, మరి నీ కన్నులు తెరిచాడు కదా, నీకు చూపునిచ్చాడు కదా, మరి మీరు ఆయన గురించి నువ్వేమనుకుంటున్నావు అన్నారు. అప్పుడు ఆయన ఒక ప్రవక్త అన్నాడు, చూపు పొందినవాడు కూడా. దేవునికి స్తోత్రం. అయితే వీడే గుడ్డివాడు, వీడే చూపు పొందాడని వారు నమ్మక వాని తల్లిదండ్రులను పిలిపించారు. తల్లిదండ్రులు పిలిపించి, ఏంటి మీ కుమారుడు వీడేనా, గుడ్డివాడుగా పుట్టాడన్నారు, నిజమేనా? మరి వీడెట్ట చూపు పొందాడు అంటే, వాడు గుడ్డివాడుగా పుట్టింది నిజం, వాడు మా కుమారుడే, వానికి 40 సంవత్సరాలు, వాడికి వయసు వచ్చింది, పెద్దవాడే, వాడు చిన్న పిల్లోడేమీ కాదు, వాణ్ణే అడగండి, వాడే తన గురించి తాను చెప్పుకుంటాడు అని తల్లిదండ్రులు అన్న తర్వాత, ఎందుకన్నారు ఆ మాట అంటే, యేసు దేవుడని కానీ, దేవుని కుమారుడు కానీ, ప్రవక్త అని కానీ ఎవరైనా నమ్మినా, ఆయనను అనుసరించినా, ఆయనతో తిరిగినా వారిని ఏం చేస్తున్నారంటే సమాజము నుంచి వెలివేస్తున్నారు, మతము నుంచి వెలివేస్తున్నారు, 12 గోత్రాల నుంచి వెలివేస్తారు. అది వారి బాధ. అందుకనే ఆయన ఎవరో మాకు తెలియదు, ఎలా స్వస్థత పొందాడో మాకు తెలియదు. వీడు చెప్పాడు తల్లిదండ్రులకి, వీడు వెళ్ళి చెప్పాడు, ఫలానా యేసు అని ఆయనకు స్వస్థత కలుగజేశాడని చెప్పాడు. కానీ సమాజానికి భయపడి, మతానికి భయపడి వీరు మాకు తెలీదు, వాడు వయసు వచ్చినోడు, వాణ్ణి అడగండి అన్నారు. మరలా వాడిని పిలిపించి వాడిని అడిగితే వాడన్నాడు, ఎందుకు మళ్ళా నన్ను అడుగుతున్నారు? మీరు కూడా ఆయన శిష్యులు అవ్వాలనుకుంటున్నారా? మీరు కూడా ఆయన నమ్ముకోవాలనుకుంటున్నారా? వాళ్ళన్నారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము, దేవుడు మోషేతో మాట్లాడునని ఎరుగుదుము కానీ వీడెక్కడ నుండి వచ్చినో మాకు తెలీదు, ఎరగం మేము అన్నారు. అంటే చూడండి, మతం ఎంత బాగా మౌఢ్యములోనికి తీసుకెళ్ళిందో చూడండి. పుట్టుగ్రుడ్డివాని కన్నులు తెరవబడ్డా కానీ, అంతటి అద్భుతం చేసినా కానీ ఆ మత పెద్దలు ఏమంటున్నారంటే, మేము మోషే శిష్యులం, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రతికేవారం, మేము ఆజ్ఞల చొప్పున బ్రతకడానికి ప్రయత్నం చేసేవాళ్ళం, ఆచారాల ప్రకారంగా బ్రతకడానికి ప్రయత్నం చేసేవాళ్ళం, పాత నిబంధనలో బ్రతుకుతున్నటువంటి వారం. మోషేయే మా గురు, మోషే శిష్యులం మేము. వీడెక్కడి నుంచి వచ్చాడు, నువ్వే ఆయన శిష్యుడు పో అని వానిని వెలివేసిరి అని ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎలాగుందంటే సమాజం, నేటి సమాజం కూడా ఇలాగే ఉంది. యేసుని అనుసరించిన, యేసు దగ్గర నుంచి గొప్ప కార్యాలు అందుకున్నా, ఆయనకు ప్రార్థన చేసిన, మేలు జరిగిన, చచ్చిపోయేళ్ళు బ్రతికిన, ఎంతటి డిజేబిలిటీనైనా దేవుడు బాగు చేసి వారిని మంచి ఆరోగ్యవంతులుగా చేస్తే, ప్రభువుని అనుసరిస్తున్న వారిని వెలివేస్తున్నారు సమాజం. ప్రభువుని నమ్ముకున్న వారిని నేటి సమాజం ఏం చేస్తుంది? వెలివేస్తుంది.
ఎక్కడి నుంచో వచ్చాడైనా, వేరే దేశపు దేవుడు, ఆ దేశపు దేవుడు, ఈ దేశపు దేవుడు అని ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అయితే మేలు పొందిన వారు మాత్రము వెలివేయబడ్డానికైనా ఇష్టపడుతున్నారు, కానీ యేసుని మాత్రం వదిలిపెట్టట్లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వారు పొందుకున్న కార్యాలు అలాంటివి. లోకము పుట్టినప్పటి నుంచి పుట్టిగుడ్డివాని కనులు ఎవరు కూడా తెరవలేదు. అలాగే మన దేశంలో కూడా ఎన్నో గొప్ప కార్యాలు మన ప్రభు చేస్తూ ఉండగా అనేకులు ప్రభువుని నమ్మి ప్రభువుని హత్తుకొని జీవిస్తూ ఉంటే సమాజాల నుంచి వెలివేసే పరిస్థితులు నేటికి ఉన్నాయి. ఆనాడు ఉన్నాయి. మతములో నుంచి వెలివేశారు, ఆ సమాజంలో నుంచి వెలివేశారు. నేటి సమాజంలో కూడా ఇలాగే వెలివేస్తూ ఉన్నారు. అయినా ఈ గుడ్డివాడు, చూపు పొందినవాడు యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించడం మొదలుపెట్టాడు. ఆయన వెంటే వెళ్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు వానిని వెలివేసిరని, ఆ మాట చదవండి, ఆ మాట చదవండి. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాటలాడుచున్నవాడు ఆయనే. ఇక్కడ వెలివేయబడ్డాడని యేసు ప్రభు వారికి తెలిసింది. సమాజంలో వెలివేయబడ్డాడిక. మందిరానికి రానీయరు, గుడికి రానీయరు, వాళ్ళ ఇళ్ళకి రానీయరు, కుటుంబాల్లో ఏ ఫంక్షన్స్కి వారిని పిలవరు. వెలివేయబడ్డారని తెలిసి యేసు ప్రభు వారు వారిని కనుగొని వానితో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అన్నాడు. ఆయన ఎవరో నాకేట తెలుసుద్దయ్యా, ఇంతవరకు నాకు ఆయన ఎవరో తెలియదు, ఈ మతమేమో నాకు చెప్పలేదు, ఇప్పుడే నా కళ్ళు ఓపెన్ అయినాయి, నేను గ్రంథం చదివే పరిస్థితి కూడా లేదు, ఆయన ఎవరో నాకు తెలియదు అంటే, నువ్వు ఆయనను చూస్తున్నావు, నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే. అప్పుడు వాని ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడ్డాయి. భౌతిక సంబంధమైన నేత్రాలు తెరవబడ్డ తర్వాత ఇప్పుడు యేసు దేవుని కుమారుడని గుర్తెరిగి అప్పుడు ఆయనకు మ్రొక్కెను, నేను విశ్వసించుచున్నానయ్యా అని ఆయనకు మ్రొక్కాడట. దేవునికి స్తోత్రం. అక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ప్రభు. చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెనను. చదవండి. చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకములోనికి వచ్చి తిని. దేవునికి స్తోత్రం. అంటే చూస్తున్నాం, బాగా కళ్ళున్నాయి మాకు, అంత జ్ఞానం ఉంది మాకు అని అనుకునే వారికట ఆత్మ సంబంధమైన గుడ్డితనం వచ్చేసిందట. చూడని వారు అంటే భౌతిక సంబంధమైన నేత్రాలు లేనివారు ఆత్మ సంబంధమైన నేత్రాలు ఓపెన్ కావడానికి ఈ లోకానికి నేను వచ్చాను. చూడని వారు చూడాలి, చూచేవారు గుడ్డివారు కావాలి అవుతున్నారు అనే తీర్పు నిమిత్తం ఈ లోకంలోనికి వచ్చారు. నేటి సమాజంలో అలాగే ఉంది. గొప్ప గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటే, అద్భుత కార్యాలు జరుగుతూ ఉంటే, జీవితాలు మార్చబడతా ఉంటే
మార్గాలు మార్చబడతా ఉంటే, గతంలో ఉన్నటువంటి అలవాట్లన్నీ మార్చుకొని పరిశుద్ధంగా బ్రతుకుతుంటే, ఒక పద్ధతిగా వినయంగా బ్రతుకుతుంటే, మనుషులు దీన్ని ఏమంటున్నారంటే, యేసుని నమ్ముకొని అందరూ ఆయన వైపు వెళ్తున్నారు అని ప్రచారం జరుగుతూ ఉంది. అయితే యేసులో ఏముందంటే శక్తి ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన ఎలాగైనా స్వస్థపరచగలడు, ఎలాగైనా ఆకర్షించగలడు, ఎలాగైనా మనిషికి మేలు చేయగలడు. కొన్ని సందర్భాల్లో వస్త్రం ముట్టుకుంటే స్వస్థత జరిగింది. వస్త్రం ముట్టుకుంటే, కొన్నిసార్లు చేతులుంచి ప్రార్థన చేస్తే స్వస్థత జరిగింది. కొన్నిసార్లు దూరంగా ఉండి మాట చెప్తేనే స్వస్థత జరిగిన సందర్భాలు ఉన్నాయి. అంత ప్రభావము కలిగినటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుని మతం ఏమన్నదంటే, వీడెక్కడ నుండి వచ్చాడో మేమెరుగము అన్నది. అయితే సమాజం చాలామంది యేసు దగ్గరకు రావడానికి గల కారణం ఏంటంటే, ఆయన చేసే గొప్ప కార్యాలు. దేవునికి స్తోత్రం. రెండవది ఆయన క్యారెక్టర్, ఆయన యొక్క ప్రవర్తన, ఆయన జీవన శైలి. ఆయనలో మచ్చలేదు. ఆయన తప్పులేని దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఇక మూడవది, ఆయన మరణించి మరణాన్ని సమాధి చేసి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. నాలుగవది, రెండవసారి మధ్యాకాశానికి వస్తాడు. ఆయన్ను నమ్మిన వారందరినీ కూడా తీసుకుపోతాడు. మేలు పొందిన వారు, దేవుని క్రియలు ఎవరి యందైతే ప్రత్యక్షపరచబడ్డాయో, మనోనేత్రాలు ఎవరికైతే తెరుచుకున్నాయో, ఎవరైతే ఆయనను అనుసరించారో వారందరినీ ఒక సంఘముగా చేశాడు. వారి కొరకే తన ప్రాణం పెట్టి వెళ్ళాడు. వారి కొరకే మరలా తిరిగి వస్తాడు. దేవునికి స్తోత్రం. మధ్యాకాశానికి వస్తాడు. బూర మోగుతుంది. ఆ బూర మ్రోగగానే ఉన్న పాటున రెప్పపాటున మనందరము మహిమ దేహాలు ధరించుకుంటాము. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని క్రియలు నీ యందు ప్రత్యక్షపరచబడితే నీ యొక్క బలహీనతలన్నీ దేవుడు తీసివేయడానికే ఆ బలహీనతలను దేవుడు అనుమతించాడని గుర్తుపెట్టుకో. ఏ సమస్యనైనా జయించటం కొరకే మన జీవితాల్లో అనుమతిస్తాడు. మనల్ని దృఢపరచడానికి, ఆత్మీయంగా బలపరచడానికి, మరొక సమస్య వచ్చినా ఎదుర్కొని నిలబడడానికే అలాంటి అనుమతిస్తాడు. ఇతడు పుట్టుగురుడివాడుగా 40 సంవత్సరాలు ఉన్నాడు. 40వ సంవత్సరంలో యేసు ప్రభువారు ఆయన దర్శించిన వెంటనే అతనికి స్వస్థత కలిగింది. దేవునికి స్తోత్రం. ఆ క్షణము నుంచి యేసు దేవుని కుమారుడు, యేసు రక్షకుడు, యేసు నా కనులు తెరిచాడు అని చెప్పడం ప్రారంభించాడు. అందుకని చూడని వారు చూడవలెను అనే తీర్పు కొరకు ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీదకి పంపించింది. ఎందుకంటే ఏ బలహీనతలో ఉన్న మనుషులు ఆ బలహీనతలో వారికి దేవుని మహిమ, దేవుని యొక్క క్రియలు ప్రత్యక్షపరచడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అంతేగాని నీ మతం మార్చడానికి లేకపోతే నీ కులం మార్చడానికి ఆయన ఈ లోకానికే రాలేదు. నిన్ను మార్చడానికి, నీ పద్ధతిని మార్చడానికి, నీ జీవన శైలిని మార్చడానికి, నీ అంతరంగాన్ని మార్చడానికి, నీ మార్గాన్ని మార్చడానికి మాత్రమే ఆయన పరలోకం విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు.
ఇంకొక విషయం ఏంటంటే, నీ తల్లిదండ్రులు తప్పు చేశారా, లేకపోతే నీ పూర్వీకులు తప్పు చేశారా, ఇవన్నీ ఆయన చూడ్డు. దేవుని క్రియలు నీ యందు వెల్లడి కావాలంటే వెల్లడి అవ్వాల్సిందే. దేవునికి స్తోత్రం. ఎంతటి కష్టమైన సమస్య అయినా, ఎంత జటిలమైన సమస్య అయినా ఆయన DNA కానీ నీకు తాకితే నువ్వు స్వస్థత పొందుతావు, మేలు పొందుతావు, ఆశీర్వాదము పొందుతావు. దేవునికి స్తోత్రం. ప్రతి సమస్య కొట్టివేయబడుతుంది. కానీ ఆయన చేసే కార్యాలు చాలా సింపుల్గా ఉంటాయి. నేల మీద ఉమ్మేసి బురద చేసి రాయడం, వెళ్తూ వెళ్తూ ఉండగా వస్త్రాన్ని ముట్టుకుంటే, చాలా సింపుల్గా ఉన్నట్టుంటాయి. కానీ దానిలో మహిమ ప్రభావం ఉన్నది. దేవునికి స్తోత్రం. అలాంటి కార్యాలు మన జీవితాల్లో, మన కుటుంబాలలో ప్రత్యక్షమగునట్లుగా మనము ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నైనా. మా బ్యాక్గ్రౌండ్ను బట్టి, మా పూర్వీకుల బ్యాక్గ్రౌండ్ను బట్టి ప్రభా మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు కాదు నాయన. వారు పాపం చేశారా, పుణ్యం చేశారా అని కాదు కానీ తండ్రి, నీ కార్యాలు మా యందు ప్రత్యక్షమగుటకే నా తండ్రి, మేము ఈ స్థితిలో ఉన్నామని తండ్రి గుర్తెరగడానికి సహాయం చేయండి. మమ్మల్ని బలపరచండి నాయన, మమ్మల్ని గణపరచండి ప్రభా, మమ్మల్ని ఆదరించండి ప్రభా. మా బలహీనతలన్నీ స్వస్థపరిచే దేవుడు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. చేరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున కుటుంబాలుగా దీవించి ఆశీర్వదించమని, రాని బిడ్డలకు మరి ఒక అవకాశం దయచేయమని ప్రభా, నీ కార్యాలు మా యందు ప్రత్యక్షమగునట్లుగా నీ కృప చూపించమని, సమస్తముని మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.